హలో అండి, అందరికీ నమస్తే. మేము ఊరు వెళ్ళిన తర్వాత ఆ రోజు బ్లాగ్ అనమాట ఇది. సో ఈ ఊరికి వెళ్ళిన వెంటనే ఇంకా లగేజ్ అంతా ఇంట్లోకి తెచ్చేసుకున్నాము. సో నేను మా పల్లెలో ఉండే ఇల్లు చాలాసార్లు చూపించాను అనుకుంటాను వీడియోస్లో. ఎవరికైనా కావాలి అని అనుకుంటే మళ్ళీ చూపించండి అని చూడాలి అని అనిపిస్తే కనుక కామెంట్లో చెప్పండి. తప్పకుండా నేను మళ్ళీ ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొత్తం ఇల్లంతా చూపిస్తాను. అండ్ ఊరికి వెళ్ళిన వెంటనే పక్కనే అంగడి కదా, సో పిల్లలు డబ్బులు ఎత్తుకొని అంగడికి పరిగెత్తారనమాట. ఏమైనా తీసుకొస్తా స్నాక్స్ అని. తర్వాత ఏవో చిప్స్ తీసుకొచ్చుకున్నారు ఇద్దరును, ఒక రెండు ప్యాకెట్లు. అవి చేతిలో పట్టుకుంటే కింద పోసేస్తున్నారనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళకి గిన్నె ఇచ్చాను, గిన్నెలో వేసుకొని హ్యాపీగా తింటున్నారనమాట. పూజ అయితే పడి దొర్లుతుంది. నిప్పట్లు తీసుకొచ్చుకునింది. ఇంక ఇంట్లో కూడా నిప్పట్లు ఉన్నాయి, నాన్న ముందే తెచ్చి పెట్టేస్తారనమాట. పిల్లలకి నిప్పట్లు అంటే ఇష్టమని ఇంకా బిస్కెట్లు నిప్పట్లు అవన్నీ తీసుకొచ్చి పెట్టేశారు. పూజ అయితే నిప్పట్లు తింటుంది, అక్షయ అయితే చిప్స్ అవి తింటుంది. ఇంకా మా తమ్ముడు ఏంటంటే దాంట్లో మామిడికాయలు ఉన్నాయి చూడరా, కొంచెం ఎక్కువ మాగిండే ఉన్నాయి అని చెప్పాను. సో అందుకని వాడు చూస్తున్నాడు అనమాట. నేను ఇక్కడ ఉన్నాయని చెప్పాను కదా అని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పేసి. సో వాటిల్లో ఒక 4-5 తీసుకెళ్ళాను. అంటే నాన్న అమ్మ కూడా లేరనమాట, వాళ్ళు టూర్ వెళ్ళారు బయట. అందుకని చెప్పేసి ఇంకా ఉండేది వాడు నేను ఇద్దరిమే కాబట్టి సో నేను కూడా ఎక్కువ తినకూడదు, ప్రెగ్నెంట్ కదా, సో ఎక్కువ తినకూడదు అని చెప్పేసి కొంచెంగా తిందామని చెప్పి తీసుకెళ్ళాను. ఉంటే తినాలి అని అనిపించేస్తుంది కదా, సో అందుకని చెప్పేసి ఇంకా తర్వాత ఏమో లగేజ్ అంతా అక్కడ తీసి సర్దేస్తున్నాను. అంటే ఎక్కడిదక్కడ మాది కూడా తీసి పెడుతున్నాను, ఎందుకంటే కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ అన్నీ వెతుక్కునే పని లేకుండా ఉంటుంది కదా అని. ఇంకా ఇది నా దగ్గర ఉండే జ్యువెలరీ అనమాట. పూజది ఏం లేదు, ఇంకా అక్షయ అది నాది. ఇంకా అక్షయ దండ అయితే తెగిపోయింది, దాన్ని రెడీ చేసుకోవాలి. సో అది ఎలా రెడీ చేసుకోవాలో తెలియట్లా. నేనేమనుకుంటున్నానంటే ఒక థ్రెడ్ తీసుకొచ్చి వేసుకుందాము. ఎంత 25-30 రూపీస్ ఎంత పడుతుంది ఒక్కొక్కటి. సో దాన్ని తీసుకొచ్చి వేసుకుందాంలే దీన్ని తీసేసి అని చెప్పి అనుకొని మళ్ళీ అలాగే పెట్టేశాను. దారంతో కడితే చూడటానికి చాలా అసహ్యంగా ఉంది, బాగోదు, అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే రేపు ఎల్లుండికి ఇంకెలాగో శుక్రవారం శనివారం వస్తుంది కాబట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసేసింది. ముందుగానే క్లీన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయారనమాట, టూర్కి వెళ్ళారు. ఇంక ఇదైతే వాము చెట్టు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దగ్గుకి, జలుబుకి, గొంతు గరగర అలాంటి వాటికి చాలా వాటికి ఉపశమనం అనమాట. ఇది ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఉండాలి, పిల్లలున్నా పెద్దలున్నాను. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మా పిల్లలకైతే దగ్గు వచ్చింది అనుకోండి, ఈ ఆకే మస్ట్గా నేను యూజ్ చేసేది. ఫస్ట్ దగ్గుకి పోసే ఆకు అనమాట. ఇది ఏంటంటే ఇది చాలా మందంగా ఉంటుంది. వామ్ ఎలాగైతే స్మెల్ వస్తుంది అట్లా స్మెల్ వస్తుంది అనమాట. సో దాన్ని తీసుకెళ్ళేసి పొయ్యిలో కాలిస్తే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఇంకా మనకి పొయ్యి లేకపోతే కనుక స్టవ్ మీద పెట్టి కాల్చేసి దాంట్లో ఒక ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకొని, అంటే ఒక ఆకుని తీసుకొని దాంట్లో రసం బాగా ఎక్కువగా ఉంటుంది, దాని మీద పెట్టేసుకొని అది బాగా నలిపామనుకోండి బాగా రసం వస్తుంది అనమాట. సో దాన్ని పిల్లలకి కానీ పెద్దలకు కానీ నోట్లకు కనుక పిండుకొని మింగేసినట్టయితే వాటన్నిటి నుంచి ఉపశమనం వస్తుంది. దగ్గున్నా, జలుబున్నా, తర్వాత గొంతులో గరగర అనిపించిన, గొంతు ఏదైనా తేడాగా అనిపించిన, మంటగా ఉన్నా కూడాను ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకనే చెప్తున్నాను, ప్రతి ఒక్కరి ఇంటికాడ ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కల్లో ఇది ఒక్కటనమాట, ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చి తులసి మొక్క కూడా ఉండాలి. అది కూడాను దగ్గుకి, గొంతు నొప్పికి ఉపశమనం బాగా వస్తుంది అనమాట ఆకు తింటే. సో అది పూజ చేసే తులసి చెట్టు అయితే తీసుకోకూడదు, దాంట్లోంచి ఆకులు తెంపి తినకూడదు. పూజ చేయకుండా మనం స్వామివారికి, అమ్మవారికి మాలలు సమర్పించడానికి పెంచుకొని ఉంటాం కదా, సో దాని ఆకైతే తీసి నమలుతూ ఉండొచ్చు అనమాట. ఇంక ఇక్కడ రోజా చెట్టు చూశారు కదా, సో మొగ్గేసింది ప్లస్ పువ్వులు కూడా ఉన్నాయి, చాలా బాగుంది. సో చూడాలి ఇవన్నీ వస్తాయా ఏంటి అని. సో మొక్కలైతే అవి. ఇంకా తర్వాత అమ్మ వాళ్ళు ముందుగా రెడీ చేసేసింది అని చెప్పాను కదా, సో ఇల్లు నీట్గా సర్దేసి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా నేను వస్తే చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మధ్యాహ్నము 12:30 అలా అయిపోయింది, మేము వచ్చేవాళ్ళకి 12:30 దగ్గర 1 అయిపోయింది. ఇంకోటి మార్నింగ్ టిఫిన్ తినేసి వచ్చేసారనమాట. 2 డేస్గా బయట టిఫిన్ తింటున్నాడు. నేను రావటం లేట్ అయింది కదా, సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎలాగో టూర్కి వెళ్ళిపోయారు కదా, సో కావాల్సినవన్నీ తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా వీడికి చేసుకోవడానికి కష్టమైపోయి వాడు హోటల్లో తినేస్తున్నాడు అనమాట. ఒక్కడనే ఇంకేం చేసుకుంటాలే అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళాను కదా, ఇంకా నేను సరే నేను చేస్తానులే అని చెప్పాను.
ఇంకా ఇప్పుడే ఊరి నుంచి వచ్చాము, చిరుతిండ్లు అవి బాగా తిన్నారు కాబట్టి పిల్లలు కొద్దిసేపు ఆకలి అని అడిగితే ఎవరు నాకు ఆకలిగా లేదన్నారు అనమాట. సరే ఒక 1/2 అవర్ ఎంతసేపు పడుతుంది అన్నం చేసి కూర ఏదైనా చేసేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు చేశాను అనుకోండి కూర, మార్నింగ్ ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి అయ్యి మిగిలితే మరుసటి రోజు మార్నింగ్కి తినరనమాట. పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ కూడా లేదు. సో వద్దులే అని చెప్పేసి ఏదైనా సింపుల్గా చేసుకుందాము, కానీ చట్నీ లేకపోతే ఇంకేదైనా చేసుకుందాం అనేసి అన్నం చేయడానికి ఇసురు పెట్టేసి వచ్చాను అనమాట. ఆలోచిస్తున్నాను ఏం చేయాలని చెప్పేసి. ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, బయటకి వెళ్తున్నారు. ఇంట్లో ఎలాగో పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడేమో పూజా పాప ఇంకా అక్షయ ఇద్దరు ఆడుకుంటున్నారు అనమాట. ఆకులు అవి కోసుకొని వచ్చి ఇది డబ్బు అన్నట్టుగా. ఇంకా నేనేం చేశానంటే ఇంకా సరే మీరు ఆడుకుంటున్నారు కదా కొంచెంసేపు ఆడుకోండి, సో నా పని నేను చేసుకుంటా వెళ్ళేసి అని చెప్పి టిఫిన్ చేయటానికి అంటే భోజనం చేయటానికి వెళ్ళాను. సారీ టిఫిన్ కాదు. విచిత్రం ఏమంటే నా ప్రతి బ్లాగ్లోనూ చూడండి నేను వాయిస్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కుక్కలు మురుగుతాయి అంటూ నాకు కర్మ అసలు అర్థం కావట్లేదు. ఎందుకు కుక్కలు మురుగుతున్నాయో కూడా తెలియదు, కానీ నేను ప్రతిసారి వాయిస్ ఇచ్చినప్పుడు అంతా కుక్కలు మురుగుతూనే ఉంటాయన్నమాట. సో ఎందుకు అలా అవుతుందో, యాదృచ్ఛికంగా అవుతుందో, లేదా వాతావరణం వల్ల అనుకూలిస్తుందో, లేదా నా టైం అలా ఉందో నాకు అస్సలు అర్థం కావట్లే. సో అది మాత్రం కొంచెం చూసుకోవాలి. సో టైమింగ్ మార్చుకోవాలన్నమాట. ఇంక ఇక్కడేమో అన్నానికి పెట్టేసాను, బియ్యం వేసాను, ఆడ ఉడుకుతూ ఉంది. ఇంక ఇక్కడైతే నేను ఏదో ఒకటి చేసుకుందామని చెప్పాను కదా, సో మా అమ్మ టమాటాలు తీసుకొచ్చి పెట్టారనమాట. సో ఎక్కువగానే ఉన్నాయి కదా, సో టమాటా బజ్జీ కొద్దిగా చేసేసుకుందాము అన్నానికి ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత కావాలంటే ఈరోజు ఇప్పటికి ఇంకా ఈవినింగ్కి సరిపోతుంది, రేపు మార్నింగ్ నుంచి ఏదైనా కూర చేసుకుందాంలే అని చెప్పేసి అనుకొని టమాటా బజ్జీ కోసం టమాటాలు కోసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే టమాటాలు ముందుగా కోస్తున్నానంటే ఎక్కువ అవే కోసుకోవాలి కాబట్టి, ఇంకా తిరగబోయేటప్పుడు ఇంక ఎర్రగడ్డ ఎలాగో తొందరగా కోసేయచ్చు కాబట్టి సింపుల్గా అయిపోతుందిలే అని చెప్పేసి కోసుకుంటున్నాను అనమాట. తర్వాత ఏమో టమాటాలు కోసుకొని ఎర్రగడ్డ కోసుకొని టమాటా బజ్జీ అయితే చేసుకున్నాను, అయిపోయింది. ఆ తర్వాత మేమేమో అంటే అన్నీ రెడీగా చేసి పెట్టుకొని పక్కన చేసుకుంటూ ఉన్నాను. ఇంకే పక్కమో అన్నం అయిపోయింది అనమాట. సో ఉడికిపోయింది, సో దాన్ని ఉంచేసుకోవాలి. వాడికి మా తమ్ముడు నేను ఉంచుతాలే అన్నాడు. సరే వద్దులే ఎందుకు గింజి ఉంచేది, నువ్వు చేయి మీదకి వచ్చిందంటే ఇబ్బంది, అదే నేను ఉంచేస్తా పిల్లల్ని చూసుకుంటా ఉండు అని చెప్పాను. సరే అన్నాడు. వాడు నువ్వు కడుపుతూ ఉన్నావు కదా కష్టంగా ఉంటుంది, వద్దులే నువ్వు చేయొద్దు నేను చేసుకుంటానని చెప్తున్నాను. మరి ఏం పర్వాలేదు, నేను చేసేది ఒక్క వంట పనే కదా, సో అదన్నా నన్ను సక్రమంగా చేయనీరా, లేకపోతే నడవాల్సి వస్తుంది రోజు నేను 2-3 టైమ్స్ ఏ పక్క ఒక మైలు ఈ పక్క ఒక మైలు వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తున్నాను అనమాట. వాడు నవ్వుతున్నాడు, ఏంది కను పెట్టి చెప్తాను అని. ఇంకా ఇంట్లో పని ఏమీ చేయకుంటే కష్టం తెలియదు కదండి, అందులో వేరే ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా. సో ఎంత ఇప్పుడు నేను వర్క్ చేసుకుంటే నాకు డెలివరీ అంత ఈజీ అవుతుందని డాక్టర్ చెప్పారనమాట. వీడేంటంటే వర్క్ అస్సలు ఏం చేయనియట్లేదు, అందుకని అనమాట. ఒకవేళ వర్క్ చేయకపోతే వాకింగ్ చేయాలి కదండి, అదేదో వర్క్ చేసుకుంటే ఇంట్లో పని అయినట్టు ఉంటుంది, నాకు కొంచెం వంగి లేసినట్టు ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది, వాకింగ్ తిరిగే టైం అంటే వాకింగ్ పోవాల్సిన అవసరము లేకుండా ఉంటుంది కదా అనిపించింది. సో వాడికి చెప్తే వాడు అన్నమాట అస్సలు వినలే. ఇంకా సరేలే అని చెప్పేసి వంట వరకు ఫినిష్ చేసేసాను. ఆ తర్వాత టమాటా బజ్జీ కూడా చేశాను అనమాట. పిల్లలందరికీ తినిపించేసాను, ఇద్దరికీను. ఇంకా మేము కూడా తినేసాము. తినేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు. నీళ్ళకైతే కరువు ఉండదన్నమాట. కరెంట్ వచ్చింది అనుకోండి ఫుల్గా ట్యాప్స్ ఉన్నాయి. ఈ పక్క ఇక్కడ బిందు ఉంది కదా, సో అక్కడ కూడా ట్యాప్ ఉంది. ఇంక ఇటువైపు పిల్లలు ఆడుకుంటున్నారు కదా, అటువైపు కూడా ట్యాప్ ఉంది. సో ఎక్కడికి వెళ్ళాలి కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చు అనమాట. మేము చూడండి ఈ లాస్ట్లో ఉంది, ఈ లాస్ట్లో కూడా ఉంది. ఇంకా చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి. ఎరువు అయితే బాగా పడింది కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఆవైతే పడుకొని ఉందనమాట. ఎండ కదా ఎక్కువ, సో అందుకని చెప్పి ఇంటికడే కట్టేసి ఒక మేత వేస్తున్నాను. ఇంక ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5 అలా అయిపోయిందండి. సో 5కి ఏంటంటే నేను పూల చెట్లు ఉన్నాయి కదా, సో దాంట్లో పూలు కోసుకొద్దాము అని చెప్పి బయలుదేరాను అనమాట. సో నేను వీధిలోకి రాకముందే గట్టిగా వర్షం పడిపోయింది. ఇంకా మా అన్న వాళ్ళ ఇల్లు ఇది కొత్తగా, అంటే మా ఇల్లు గృహప్రవేశం కాకముందు ఒక 1 మంత్ ముందేమో ఈ ఇల్లు గృహప్రవేశం జరిగిందనమాట. సో మా అన్న కూతురు, సో తను పట్టుకోందనమాట పూజా పాపని. ముందు వర్షం పడుతుందంటే కూడా అది ఉండకుండా మళ్ళీ నాతో వచ్చేసింది. తర్వాత వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి పూలు కోసుకొని వచ్చాను. ఈవినింగ్ 5:30 అలా అయిపోయింది.
సో నేను పోయిన రోజే వర్షం పడిందనమాట. స్టార్టింగ్ ఆ రోజే వర్షం అక్కడ పడటము ఒక 4-5 డేస్ గ్యాప్ ఇచ్చిందంట. గ్యాప్ ఇచ్చిన తర్వాత అక్కడ పడింది. మాకైతే మా ఊర్లో డైలీ వర్షం పడుతూనే ఉంది. ఒక్కరోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చినా 3వ రోజు కూడా వర్షం పడుతూనే ఉందన్నమాట. సో ఇలా కొంచెం మొగ్గలు దొరికాయి చెట్లలో. నాకేమో హ్యాపీగా అనిపించింది అనమాట. మొద్దుగా లేకుండా ఉండే ఇలా కొంచెంగానే దొరికాయి. ఏమంటే ఇంట్లో దేవుడికి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే పిల్లలకైనా పెట్టచ్చు. అక్షయాకి బాగుంటాయి, చిన్న పిల్లక కదా అని చెప్పేసి. ఇంకా గడపకి కానీ పెట్టాలంటే కూడా పళ్ళ మస్తుగా దొరుకుతాయి అనుకోండి పూలు. అంటే ఎవరి చెట్లు అంటే వాళ్ళ చెట్లలో తెంపి తీసుకొచ్చి దేవుడికి పెడితే వాళ్ళకి మంచి జరుగుతుందని, కానీ మనకేం జరుగుతుంది చెప్పండి. సో అందుకని చెప్పి మన చెట్లో పూలే, అమ్మ వాళ్ళు నాటి పెట్టిన చెట్లో పూలే ఒక్కో పువ్వు పెట్టి పూజ చేసేస్తే ఆ పుణ్యం మీద అమ్మ వాళ్ళకి ఉంటుంది కదా అనిపించింది. సో అందుకని చెప్పేసి కొన్ని మొగ్గలన్నీ తీసి పక్కన పెట్టాను అనమాట. ఇవన్నీ నాకు బాగా ఇష్టమైన పూలు. సో వాటినే పక్కన పెట్టాను. ఇంకా విచ్చుకున్న పూలు ఉన్నాయి. సో అవి అక్షయకి ఇచ్చాను అనమాట, అక్కడ గడపలకు పెట్టాయి అని చెప్పేసి.